హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో అయితే ఎప్పుడు చూసినా ఫిషెస్ చూపిస్తుండే కదా. సో ఈసారి అయితే ఇది గివ్ అవే మీదే. అండ్ సో నేనైతే రీసెంట్గా అయితే తిరుపతికి అయితే వెళ్ళినుండే. అండ్ దాని ద్వారా అయితే కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదనమాట. అండ్ కొద్దిగా కోల్డ్ అండ్ కఫ్ అవుతుంది. అండ్ అందువల్లనే నేనైతే ఈ గివ్ అవే అనేది అయితే నేనైతే ఇట్లా చీట్స్ వేసి అయితే తీద్దామని అయితే అనుకున్నా. బట్ అలా అయితే కుదరలేదు. మొత్తం జడ్జ్మెంట్ మొత్తం రాంగ్ అయిపోయింది అనమాట. వస్తుంది ఎప్పుడు రాంగ్ జడ్జ్మెంట్ ఇద్దరం చెయ్యి. అండ్ గివ్ అవే విన్నర్స్ వచ్చేసి అయితే ఇట్లనే నార్మల్గా అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఎవరైతే ఒక బాయ్ వచ్చేసి అయితే 9th క్లాస్, అతన్ని అయితే నేనైతే పిక్ చేసుకున్నా. అతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్ సైడ్. అండ్ ఇంకొక అతను అయితే ఇబ్రాహీంపట్నం నుంచి అయితే పిక్ చేసి ఉండే. అండ్ అతనికి అయితే జర్నీ స్టార్ట్ చేసి సమ్ 2014 ఆ టైంలో అయితే స్టార్ట్ చేసినుండే. అతన్ని ఇద్దరిని అయితే తీసుకున్నా. అండ్ అతను వచ్చేసి అయితే ఎల్బినార్కి వచ్చేసి అయితే పికప్ చేసుకుండు. అండ్ నాకు దగ్గర అయితే వేరే కస్టమర్స్ అయితే వచ్చిండే. సో వాళ్ళ ద్వారా అయితే పంపించుండే. అండ్ సో ఇలా కొంతమంది కామెంట్ చేసిన దాని తర్వాత ఇంకొక పర్సన్ అయితే అవసరం అనమాట. అండ్ ఆ అన్న వచ్చేసి అయితే శాండ్ తోటి సమ్ టాయ్స్ అయితే తయారు చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేసినా, బట్ నాకు ఐడియా లేదు. అండ్ వీలైతే అన్నతోటి ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ అన్న ఐడియా అయితే నాకైతే చాలా నచ్చినుండే. అండ్ అన్నతోటి ఒక 1-2 అవర్స్ అయితే మాట్లాడుండే ఎలా తయారు చేస్తారు ఏందనేది. సో ఫిషెస్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా అలాంటి వాటితో అయితే తయారు చేస్తుండే. అండ్ మీరు బయట టాయ్స్ అయితే తీసుకుంటే వాటి వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే వాటిలో ఉన్న కెమికల్స్ అయితే రిలీజ్ అయ్యి ఫిషెస్కి అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. అండ్ ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరైతే బాగుండాలి, అందులో మనం గిట్టు ఉండాలి. అండ్ సో అన్నతో అయితే చాలా థింకింగ్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ అన్న చేసిన దాన్ని బట్టి అయితే అండ్ ఇప్పుడైతే ఎవరు విన్ అయ్యారు అండ్ ఎవరికి ఏమేమి పంపించిన అయితే ఆ వీడియోస్ అయితే అటాచ్ చేస్తా. అండ్ ఈసారి అయితే ఇట్లనే చేస్తుండే. అండ్ అంతకుమించి ఇంకేం చేయలేదు. అండ్ సో చూద్దాం మళ్ళీ అయితే నెక్స్ట్ గివ్ అవేలో. గైస్, మన జీవే ఆక్వా ఛానల్లో నేను గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ అయినందుకు బ్రో వచ్చేసి నాకు 4 టైప్స్ ఆఫ్ ఫిషెస్ పంపించిండు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్వారీ డోర్సెల్ ఉన్ను హెచ్బి రెడ్ రోజ్ గప్పీస్ ఉన్నాయి. అలానే మనకి 2 వేల్టెల్ ఓహెచ్ఎం మేల్స్ పంపించిండు. అట్లనే ఒకటి బెటా ప్లకాట్ ఫీమేల్ పంపించిండు బ్రో. వీటిని నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. వీటిని అయితే ఇప్పుడు మనం ప్యాకెట్స్ నుంచి తీసుకున్నాం మీకు చూపెట్టడానికి. నా పేరు వచ్చేసి ప్రజ్వల్. నేను ఫిష్ హాబీ అనేది 2014లో స్టార్ట్ చేసిన. ఇప్పుడు అన్న పంపించింది మనకి ఫస్ట్ బెటాస్లో చూసుకుంటే ఇది వచ్చేసి వేల్టెల్ ఓహెచ్ఎం మేల్, మంచి క్వాలిటీ ఉంది. సెకండ్ మనం చూసుకున్నామంటే ఇది ప్లకాట్ వేల్టెల్ ఓహెచ్ఎం, ఇది కూడా మేలే. నెక్స్ట్ వచ్చేసి ప్లకాట్ ఫీమేల్. ఇది కొంచెం స్ట్రెస్లో ఉన్నట్టుంది, కిందికి వెళ్ళింది పై. నెక్స్ట్ మనకు వచ్చేసి గప్పీస్ పంపించండు. దీంట్లో వచ్చేసి 2 ఫీమేల్స్ ఒక మేల్ ఉంది. బ్రీడింగ్ ఫాస్ట్ కావడానికి కోసమని 2 ఫీమేల్స్ ఒక మేల్ పంపించిండు. ఇవి కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి, హై క్వాలిటీ గప్పీస్. ఇవి అన్న వచ్చేసి అయితే చౌటుప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు వాళ్ళ వేరే బ్రదర్ ఉన్న సబ్స్క్రైబర్ వస్తే వాళ్ళతో పంపించిండు. అక్కడ నుంచి మేము ర్యాపిడో తీసుకున్నాం. ఫిషెస్ అయితే వచ్చేసి మంచి హై క్వాలిటీ ఫిషెస్ ఇవి. అండ్ ఇది ఇతనైతే సెకండ్. అండ్ ఇతనికి అయితే కొరియర్ అయితే ఇస్తున్నా. అండ్ అతనికి అయితే ఒక హెచ్పి రెడ్ రోజ్ మేల్ అండ్ 2 ఫీమేల్స్ అయితే పంపిస్తున్నా. అండ్ నా దగ్గర ఉన్న ఇవి వీల్టెల్ నీమో అనమాట. సో ఇంకా ఇవి కలర్ మోల్టింగ్ అయితే అవ్వలేదు. అండ్ ఇవైతే ఫ్యూచర్లో అయితే మోల్టింగ్ అయితే అవుతాయి. అండ్ ఇవైతే ఒక పేరు అయితే పంపిస్తున్నా. ఇవి ప్రజెంట్ అయితే బ్లూ కలర్లో ఉన్నాయి. ఇవి నీమో వీల్టెల్ అనమాట. అండ్ నార్మల్ వీల్టెల్ అయితే కాదు. అండ్ అవైతే ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్నాయి అయితే అతనికైతే పంపిస్తున్నా. అండ్ అక్కడైతే గప్పీస్తున్నాయి. బాయ్ వీడియో అయితే ఇంతే.